సార్ ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఏ నేరం చేయకపోయినా వాళ్ళ పేరును ఇంక్లూడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. మనం డైరెక్ట్ హైకోర్టులో క్వాషన్ పిటిషన్ వేసుకోవచ్చు. వాయిదాల మీద వాయిదాలకు తిరుగుతుంటారు. తిరిగి అది 1 year 2 years 3 years 5 years తిరుగుతూనే ఉంటారు. చాలా మందికి తెలియదు. వాళ్ళ మీద అయిన ఎఫ్ఐఆర్ని కొట్టేయించుకోవడానికి స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు డైరెక్ట్ హైకోర్టులో అనే విషయం. సార్ ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఏ నేరం చేయకపోయినా వాళ్ళ పేరును ఇంక్లూడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. సో వాళ్ళు దాన్ని ఇంటి ఫేక్ కేసెస్ని ఎట్లా తీసుకెళ్లాలని లీగాలిటీస్లో ఎలా ఉంటుంది దీనికి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు జనరల్గా అయ్యే ఎఫ్ఐఆర్లలో ఏంటంటే కొంతమందిని సంబంధం లేకున్నా కొంతమందికి ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఎఫ్ఐఆర్లలో పేర్లు చేరుస్తుంటారు జనరల్గా. ఇప్పుడు మనకు ఊర్లలో జరిగే గొడవలు కావచ్చు, కొన్ని ఫేక్ అనలేము కానీ ఫాల్స్ కేసెస్ అంటాం దాన్ని మనం. ఫాల్స్ కేసెస్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ నేరానికి వాళ్ళకి సంబంధం లేకున్నా కూడా వాళ్ళని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం కానీ లేకపోతే ఏదన్నా ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు చేర్చడం జరుగుతుంటాయి. ఇవి ఎక్కువగా 498 కేసులో జరుగుతుంటాయి. 498 కేసు అంటే ఏంటంటే భార్యాభర్తల గొడవైనప్పుడు భార్య వెళ్ళి భర్త మీద ఇతర కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు పెడుతుంటారు. ఓకే, తర్వాత కొందరిని మనం అక్రమంగా బనాయించడానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతుంటారు. అంటే తిట్టకున్నా కూడా తిట్టినవు పొలాల దగ్గర తిట్టినవు నాన్న అని చెప్పేసి అట్లా కూడా పెడుతుంటారు. కొన్ని ఊర్లలో గొడవలు అవుతుంటాయి పొలాల దగ్గర కానీ లేకపోతే 2 పార్టీస్ మధ్యలో కానీ ఎలక్షన్ మూమెంట్లలో కానీ కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి గొడవలు జరుగుతుంటాయి. సో అట్లా చాలా సందర్భాలలో ఏంటంటే సంబంధం లేని వ్యక్తులు కానీ నేరం చేయకున్నా కూడా నేరం చేసినట్టు కానీ ఎఫ్ఐఆర్లు అనేవి బుక్ అవుతుంటాయి. రివెంజ్తో కూడుకునే బుక్ అవుతుంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే మనకు మన పేరు మీద ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు ఓకే, అందులో మన తప్పు లేదు, మన ఇన్వాల్వ్మెంట్ లేదు, మనం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మనం డైరెక్ట్ హైకోర్టులో క్వాషన్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే నా పేరు మీద ఇప్పుడు నాకు ఎఫ్ఐఆర్ చేశారు, దాంట్లో నాకు సంబంధం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, లేకపోతే నేను నేరం చేయలేదు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని కొట్టేయండి లేదా ఆ ఎఫ్ఐఆర్లో నుంచి నా పేరు తీసేయండి అని మనం జనరల్గా హైకోర్టుని ఈ క్వాషన్ పిటిషన్ వేసుకొని మనం హైకోర్టుని ప్లే చేయొచ్చు. సో హైకోర్టు పరిశీలించి దాంట్లో నిజంగానే కనుక మనకు సంబంధం లేదు, లేకపోతే మనం దాంట్లో ఆ సెక్షన్స్ మనకు అట్రాక్ట్ కావు. కొన్ని సందర్భాలలో ఏంటంటే మనం క్రైమ్లో కొన్ని తెలియక ఇన్వాల్వ్మెంట్ ఉంటాం కానీ కొన్ని సెక్షన్స్ మనకు అట్రాక్ట్ కావు. సో వాళ్ళు మన ఇబ్బంది పెడతానికి కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేసేస్తారు. సో అట్లా యాడ్ చేసిన సెక్షన్స్ని తీసేయటం కానీ కొన్ని తర్వాత మనకున్న మొత్తం ఎఫ్ఐఆర్ని కొట్టేయమని కానీ లేకపోతే ఆ ఎఫ్ఐఆర్ నుంచి పేరు తీసేయమని కానీ మనం హైకోర్టులో కనుక వేసుకుంటే హైకోర్టు పరిశీలించి మన పేరు తీసేయటం కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ కొట్టేయటం కానీ ఆ నేరానికి మనకు సంబంధం లేదు అని చెప్పేసి తీర్పిచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి నేను స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ఎనీబడి, ఎవరికన్నా వాళ్ళ ఎఫ్ఐఆర్లో కనుక వాళ్ళ పేరు కనుక ఉండి వాళ్ళ నేరం చేయలేదు లేకపోతే ఆ నేరానికి సంబంధం లేదు అనుకున్నప్పుడు మీరు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే జడ్జిమెంట్ మీ ఫేవర్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ ఇక్కడ కేసు తనకు సంబంధం లేకుండా తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది కదా, అంటే లేని పోనీ సెక్షన్స్ కూడా వేస్తారు సో దట్ ఇంకొంచెం గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది కేసు అని చెప్పి. అయితే మనం అది ప్రూవ్ చేయలేదు అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలా? ఎవరైతే పేరు ఉందో మనమే చేసుకోవాలి, మనమే ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మీ మీద ఎఫ్ఐఆర్ ఏందనుకో మీకు సంబంధం మీరే ప్రూవ్ చేసుకోవాలా, సంబంధం లేదు అని. చేసిన వాళ్ళు ఏముంటే అలిగేషన్స్ వేసేస్తారు. ఇప్పుడు చాలా కేసులలో ఏంది అంటే మనం ఏదన్నా మనం జనరల్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు, క్రైమ్కి సంబంధించి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా కూడా ఎఫ్ఐఆర్ చేసేస్తారు. కొన్ని సందర్భాలలో బేసిక్ ఎంక్వైరీ చేసేస్తారు. ఆ బేసిక్ ఎంక్వైరీ కనుక ప్రైమా ఫేసి కనుక ఉంటేనేమో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ బుక్ చేసేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఈలోపు మనకేమైనా అనిపించింది అరే నాకు సంబంధమే లేదు నన్ను ఎందుకు బుక్ చేసిన అనిపించినప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళి స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే సరిపోతుంది. సో చాలామందికి తెలవక ఏం చేస్తారంటే ఏంటంటే ఎఫ్ఐఆర్ అయినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కింది కోర్టులో తిరుగుతుంటారు, వాయిదాల మీద వాయిదాలకు తిరుగుతుంటారు. తిరిగి అది 1 year 2 years 3 years 5 years తిరుగుతూనే ఉంటారు. చాలామందికి తెలియదు. వాళ్ళ మీద అయిన ఎఫ్ఐఆర్ని కొట్టేయించుకోవడానికి స్క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు డైరెక్ట్ హైకోర్టులో అనే విషయం చాలా జనరల్ పబ్లిక్ చాలామంది తెలియక ఏంటంటే వాళ్ళు కింది కోర్టులో ట్రయల్ కోర్టులో తిరుగుతూనే ఉంటారు. సో ఈ ఎఫ్ఐఆర్ అనేది మీద ఎఫ్ఐఆర్ని కొట్టేయండి అని వేసుకోవటమే కాకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు తెలవలేదు అనుకుందాం,
తర్వాత షార్ట్ షీట్ వేస్తారు కదా, షార్ట్ షీట్ వేసిన తర్వాత కూడా మనం నా పేరు తీసాను అని కూడా మనం హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. షార్ట్ షీట్ మీద కూడా వేసుకోవచ్చు. స్క్వాష్ అనేది మనం 2 సార్లు వేసుకుంటాం. ఒకటి ఎఫ్ఐఆర్ మీద వేసుకుంటాము, కొంతమంది ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పోలీస్ వాళ్ళు షార్ట్ షీట్ వేస్తారు. ఆ షార్ట్ షీట్ మీద కూడా వెళ్ళి మనం ఎఫ్ఐఆర్ మనం స్క్వాష్ చేయండి అని చెప్పి మనం వేసుకోవచ్చు. సో ఇది తెలియక చాలామంది ఏంటంటే లోయర్ కోర్టులలో ట్రయల్ కోర్టులకు తిరుగుతుంటారు. సో ద ఈజియెస్ట్ వే ద హైకోర్టు, ఈ స్క్వాష్ అనేది ఓన్లీ మనం హైకోర్టులో మాత్రమే వేయగలుగుతాం, వేరే కోర్టులకు ఈ పవర్ లేదు. ఒక ఎఫ్ఐఆర్ని కొట్టేసే శక్తి కానీ, లేకపోతే ఒక షార్ట్ షీట్ని కొట్టేసే శక్తి కానీ, ఒక పేరును తొలగించే శక్తి కానీ, లేకపోతే సెక్షన్లు తొలగించే శక్తి కానీ ఓన్లీ హైకోర్టుకి ఆ పవర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వ్యక్తులకు ఇప్పుడు హైదరాబాద్లో చాలా మందికి తెలుస్తుంది, ఎందుకంటే హైదరాబాద్లో హైకోర్టు అనేది యాక్సెసిబుల్ ఉంటుంది కాబట్టి, ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు అంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి, ఎక్కువ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు అంతా ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి, ఎవరైనా ఎఫ్ఐఆర్ మీద వచ్చినప్పుడు లేకపోతే ఎవరైనా ఎఫ్ఐఆర్ల పేరు తొలగించమని వచ్చినప్పుడు మనం జనరల్ సజెషన్ చేస్తుంటాం. విలేజెస్లో ఉండే వ్యక్తులకు అర్థం కాదు, ఇంకా వాళ్ళకి ఆ పేరు ఇట్లా తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ల నుంచి పేరు తీసేయచ్చు కోర్టు ద్వారా, లేకపోతే ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ తీసేయచ్చు అనే విషయం చాలా మంది తెలియదు. తెలియక ఇక కేసు అయిందని చెప్పేసి వాళ్ళు ఏంటంటే లోయర్ కోర్టులోనే ఆ ట్రయల్ కోసం తిరుగుతుంటారు. సో దెర్ ఇస్ అదొక బ్యూటిఫుల్ ప్రొవిజన్ అది. జనరల్గా ఎవరి పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది లేకపోతే షార్ట్ షీట్లో పేరు ఉంది అంటే మీరు ఆ క్వాష్ అనే పిటిషన్ కనుక వేసుకుంటే మీ పేరు తొలగించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ అంటే నాకున్న దాంట్లో ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చక్కగా చేయకపోవటం కావచ్చు, లేకపోతే సంబంధం లేని వ్యక్తులని మనం పేర్లు యాడ్ చేయడం ఎక్కువ జరుగుతుంటుంది. జనరల్గా ఎక్కువ పర్సంటేజ్ అనేది ఎక్కువ మిస్యూజ్ ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి దీన్ని ఆ పిటిషన్ కనుక మీరు వేసుకుంటే, మీరు హైకోర్టులో స్క్వాష్ కనుక వేసుకుంటే మీరు డెఫినెట్లీ మీరు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు మెన్షన్ చేశారు కదా SC/ST అట్రాసిటీస్ కింద కూడా వేస్తూ ఉంటారు కదా. అవును, అవి కూడా స్క్వాష్ వాటి కూడా సేమ్ ఎనీ ఎఫ్ఐఆర్ ఇన్ ద క్రైమ్, ఎనీ ఎఫ్ఐఆర్ ఇన్ ద క్రైమ్లో ఏంటంటే మీరు డైరెక్ట్ స్క్వాష్ చేసుకోవచ్చు, అది మీకు అయ్యే అవకాశం ఉంటుంది. ఎనీ ఎఫ్ఐఆర్ అంటే కొద్దిగా హీనియస్ క్రైమ్స్ ఉంటాయి చూడు, కొద్దిగా రేప్ లేకపోతే కొద్దిగా ఈ మర్డర్ కేసులు, కొద్దిగా హత్యాయత్నాలు తప్ప మ్యాక్సిమం కేసెస్ మీకు స్క్వాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.